వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. 2029లో కూడా నేనే ముఖ్యమంత్రిని, కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా హరీష్ రావు వచ్చినా సరే బీఆర్ఎస్ మొత్తం ఏకమై వచ్చిన మళ్ళీ కాంగ్రెస్దే అధికారం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సవాలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ కేవలం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే రేవంత్ ఇంత ధీమాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? 2029లో నిజంగానే కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందా, లేక బీఆర్ఎస్ బీజేపీలకు అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ఈ సవాలు చేయడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. నంబర్ 1, మైండ్ గేమ్. వరుస ఓటములతో డీలా పడిన బీఆర్ఎస్ శ్రేణులను మరింత మానసికంగా దెబ్బతీయడం. 2, నాయకత్వ స్థిరీకరణ. కాంగ్రెస్లో సీఎం సీటు కోసం ఎప్పుడు పోటీ ఉంటుంది. 2029లో కూడా నేనే సీఎం అనడం ద్వారా పార్టీలో తన నాయకత్వానికి ఎదురు లేదని, హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని సొంత పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడం. 3, సంక్షేమ పథకాలపై నమ్మకం. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు ప్రజల్లో సానుకూలతను పెంచుతున్నాయన్నదే ఆయన ధీమా. మరి 2029లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 6 గ్యారెంటీల అమలు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మరియు గ్రామ స్థాయిలో రేవంత్కు ఉన్న మాస్ ఇమేజ్ కాంగ్రెస్కు ప్లస్ పాయింట్స్. అయితే ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఒక సవాల్. 5 ఏళ్ల పాలన తర్వాత వచ్చే సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల రుణమాఫీ, ఇతర హామీల అమలులో లోపాలు జరిగితే అది కాంగ్రెస్కు మైనస్గా మారవచ్చు. ఇక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పని అయిపోయిందా అంటే ఖచ్చితంగా కాదు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉంది. కేసీఆర్ లాంటి వ్యూహకర్త ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా ప్రజల్లో అసంతృప్తి మొదలైందన్న దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ పుంజుకునే సత్తా బీఆర్ఎస్కు ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే వారు ముందున్న మార్గం. ఈ ఇద్దరి మధ్య మనం మర్చిపోకూడని మరో ప్రధాన శక్తి బీజేపీ. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును భారీగా పెంచుకున్న కమలం పార్టీ 2029 నాటికి తెలంగాణలో లేక ప్రత్యామ్నాయంగా ఎదగాలని టార్గెట్గా పెట్టుకుంది. హిందుత్వ ఎజెండాతో పాటు డబుల్ ఇంజన్ సర్కారు నినాదంతో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది బీజేపీ. ముగింపుగా చెప్పాలంటే 2029 లేదా 2028 ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ మాత్రమే కాదు, ముక్కోనపు పోరు జరిగే అవకాశాలు ఎక్కువ. రేవంత్ రెడ్డి సవాళ్ళు నెక్కుతుందా, బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేక బీజేపీ జెండా ఎగురుతుందా అనేది కాంగ్రెస్ ప్రభుత్వ రాబోయే పాలన తీరుపై ఆధారపడి ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. జై హింద్, భారత్ మాతకు